హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్కి సంబంధించిన యూనిట్ 1లోని నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ నుంచి మనం మెథడ్ 2 గురించి డిస్కస్ చేద్దాం. సో నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిఈ అంటే ఏంటంటే డో ఎం బై డో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. అంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో ఉంటుంది. ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఎంని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి, అలానే ఎన్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో రెండు నాట్ ఈక్వల్ వస్తుంది. అప్పుడు గివెన్ ఈక్వేషన్ ఈస్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఈ. మరి నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఈలో మొత్తం మనకి ఒక 3 మెథడ్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ ఇన్స్పెక్షన్ మెథడ్ అంటే ఫార్ములా బేస్డ్ ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై, ఓకే, డి ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై, అట్లా ఫార్ములాని బేస్ చేసుకొని మనము చేస్తాం. సో అయితే రెండవది ఏంటంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, గివెన్ ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హోమోజీనియస్ అంటే ఎంలో ఉన్న టర్మ్స్కి ఎన్లో ఉన్న టర్మ్స్ రెండిటికి పవర్ సేమ్ ఉండాలి. ఎం అండ్ ఎన్ హ్యావ్ సేమ్ పవర్ ఆర్ సేమ్ డిగ్రీ, అంతా ఒకటే. సో మరి ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2xy స్క్వేర్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఎం అని, ఇది ఎన్. సో ఎంలో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్ చూడండి. ఇక్కడ 2 1 3, ఇక్కడ 1 2 3 మళ్ళీ ఇక్కడ 3. ఓకే, మల్టిప్లైర్లో ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేయాలి. సో 2 + 1 3. సో కాబట్టి ఎంలో ఉన్న టర్మ్స్ ఎన్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ, ఈ టర్మ్కి పవర్ 3, ఈ టర్మ్కి పవర్ 3, ఈ టర్మ్కి పవర్ 3, ఈ టర్మ్కి పవర్ 3, అన్నిటికీ పవర్ సేమ్. కాబట్టి హోమోజీనియస్ ఈక్వేషన్ అని మన ఇచ్చిన ఈక్వేషన్ ఐడెంటిఫై చేయొచ్చు. మరి హోమోజీనియస్ ఈక్వేషన్లో నాట్ అండ్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్గా ఎట్లా మార్చాలి అంటే చూడండి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనిపెట్టాలి. ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటంటే 1/mx + ny. ఈ mx + ny డినామినేటర్లో ఉన్నది ఎప్పుడైనా నాట్ ఈక్వల్ టు 0, అంటే 0 కాకూడదు. ఒకవేళ 0 అవుతే ఏమవుతుందంటే సంథింగ్ బై 0 వి గెట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండవు, కాబట్టి 0 రాకూడదు. కొందరు అన్ని క్యాన్సిల్ చేసేసి 0 వేసేస్తుంటే, సో అట్లా రాకూడదు, మీరు చేసింది రాంగ్ అవుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, హోమోజీనియస్కి ప్లస్ అని గుర్తుపెట్టుకోండి, mx + ny. మెథడ్ 3 ఏంటంటే y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై dy ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మెథడ్ 3. మెథడ్ 3కి ఐఎఫ్ని కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంటంటే 1/mx - ny గుర్తుపెట్టుకోవాలి. మోడల్ 2కి అయితే mx ప్లస్ హోమోజీనియస్, హెచ్ అంటే ప్లస్ అని గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ అని అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకా ఇలా ఇచ్చాడనుకో ఇంకా మైనస్ అనమాట. ఒకవేళ మీరు హోమోజీనియస్ ఈక్వేషన్లో ఐఎఫ్ని కనుక్కోవడానికి మైనస్ పెట్టారు ఇక్కడ, mx - ny. సో మీరు అలా చేసి మళ్ళీ గివెన్ ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తే ఐఎఫ్తో డో ఎం బై డో వై మళ్ళీ నాట్ ఈక్వలే వస్తుంది. ఓకేనా? ఎస్, కాబట్టి mx + ny అని గుర్తుపెట్టుకోండి. మరి ప్రొసీజర్ ఇంకొక 2 పాయింట్స్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఉంది కదా, సో దీన్ని నంబర్ 1 అనుకుంటాను. ఇలా 1 అనుకున్నాక దాన్ని ఎం డిఎక్స్ ఎన్ డివైతో కంపేర్ చేస్తే ఎంఎన్లు వస్తాయి. ఎంని వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్, ఎన్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం, ఆ రెండు నాట్ ఈక్వల్ అవుతాయి. ఓకే, సో నాట్ ఈక్వల్ అవుతే
therefore given equation is not an exact D అని మనం చెప్పచ్చు. ఆల్సో గివెన్ ఈక్వేషన్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్. సో అంటే ఎంలో ఉన్న టర్మ్స్ ఎన్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్గా ఉంటుంది. ఓకే, ఎస్. కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐఎఫ్ని కనుక్కుంటాం. ఐఎఫ్ని కనుక్కోవడానికి ఫార్ములా 1/mx + ny. హియర్ mx + ny ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇట్లా కనుక్కున్న తర్వాత మల్టిప్లై ఐఎఫ్ విత్ ఈక్వేషన్ 1. ఐఎఫ్ని మనం ఐఎఫ్తో మల్టిప్లై చేస్తాం ఈక్వేషన్ 1ని. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఐఎఫ్. ఈక్వేషన్ 1ని ఐఎఫ్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారిపోతుంది. అంటే మళ్ళీ దాన్ని m1 dx n1 dyతో కంపేర్ చేస్తే అప్పుడు ఈక్వల్ టు వస్తుంది. సో సొల్యూషన్ రాయొచ్చు. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఐఎఫ్. 1ని ఐఎఫ్తో మల్టిప్లై చేద్దాం. సో మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫస్ట్ given D is x² y minus 2xy² into dx minus of x³ minus 3x² y dy is equal to 0. సో దీనికి ఒక నంబర్ 1 ఇస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని mdx plus ndyతో కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ the above equation with mdx plus ndy is equal to 0, we get m అంటే ఇదంతా m is equal to x² minus 2xy². అదేవిధంగా n is equal to మైనస్ ఆఫ్ ఉంది ఇక్కడ x³ minus 3x²y. ఇప్పుడు mని yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. అంటే ∂m/∂y. సార్ mని yతోనే ఎందుకు చేస్తున్నది, xతో చేయొచ్చు కదా. mని yతోనే చేయాలి, అది వర్కింగ్ రూల్ ఈ మెథడ్ని సాల్వ్ చేయాలంటే. ఓకే, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మొత్తము ఎగ్జాక్ట్ అయినా నాట్ అయినా ఎగ్జాక్ట్ అయినా mని yతో nని xతోనే డిఫరెన్షియేటింగ్ చేయాలి. దట్ ఈస్ ద వర్కింగ్ రూల్. ఓకే, సో mని yతో చేయాలంటే అప్పుడు x పక్కన పెట్టండి. ప్రోడక్ట్లో ఉన్నప్పుడు xని అట్లనే పెట్టేయండి. సపరేట్గా x ఉన్నప్పుడు దాని వాల్యూ 0. ప్రోడక్ట్లో ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు yతో అప్పుడు yని మాత్రమే చేయండి, xని పక్కన పెట్టండి. yకి డిఫరెన్షియేషన్ 1 అంటే x² into 1 x². మళ్ళీ ఇక్కడ y² ఉంది సార్, మైనస్ 2x అది పక్కన పెట్టండి. సో y² కి డిఫరెన్షియేషన్ 2y, ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది, 4xy. ఓకే, మైనస్ 4xy ఓన్లీ yతోనే చేయాలి, x మనకు సంబంధం లేదు. ఇప్పుడు nని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే కొద్దిగా చేయండి, nని xతో చేయండి, y సంబంధం లేదు. ఇక్కడ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు xతోనే చేయండి, yని పక్కన పెట్టండి. మైనస్ ఉంది సార్, ఇక్కడ మైనస్ x³ కి డిఫరెన్షియేషన్ 3x² సార్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ x² కి డిఫరెన్షియేషన్ 2x, ఆల్రెడీ ఇక్కడ 3 ఉంది, 6xy. కాబట్టి నేను xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ x³ కి 3x² మైనస్ మైనస్ ప్లస్ x² కి 2x, 2 into 3 6xy. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి ఈ రెండు ఈక్వలా కాదా? కాదు. ఇక్కడ x² ఉంది, అక్కడ మైనస్ 3x² ఉంది, ఇక్కడ మైనస్ 4xy, అక్కడ 6xy. దే ఆర్ నాట్ ఈక్వల్. ఒక్క వేరియబుల్ డిఫరెంట్గా ఉన్న దే ఆర్ నాట్ ఈక్వల్. సో దేర్ ఫోర్ ∂m/∂y నాట్ ఈక్వల్ టు ∂n/∂x. అంటే దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈస్ నాట్ అన్ ఎగ్జాక్ట్ D. దేర్ ఫోర్ given equation
is not an exact D. Not an exact D. Not an exact అయితే ఏ మెథడ్ ఇది? హోమోజీనియస్ మెథడ్. సో ఆల్సో given equation is homogeneous differential equation or homogeneous equation. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఐఎఫ్ని కనుక్కోవాలి. ఫస్ట్ ఎంఎక్స్ ప్లస్ ఎన్వైని కనుక్కుందాం. ఓకే, నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎంఎక్స్ ప్లస్ ఎన్వై అంటే ఎమ్ని ఎక్స్తో మల్టిప్లై చేయండి. ఎం మనకు తెలుసు ఇదే కదా, ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2xy స్క్వేర్. ఇది ఎమ్, దాన్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి. ప్లస్ ఎన్వై, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై, పక్కన వై ఉంటుంది. ఎంఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎన్వై. ఇప్పుడు ఎక్స్తో ఈ రెండింటిని, వైతో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ వై మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్ ఇంటూ వై మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఓకే, ఇప్పుడు మైనస్తోను వైతోను మల్టిప్లై చేయండి. మైనస్ ఎక్స్ క్యూబ్ వై సార్, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 3x స్క్వేర్ వై స్క్వేర్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ ఎక్స్ క్యూబ్ వై ప్లస్ ఎక్స్ క్యూబ్ వై క్యాన్సిల్. ఇంకా మైనస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ వై స్క్వేర్, అంటే ఈ రెండు లైక్ టర్మ్స్, 3x స్క్వేర్ వై స్క్వేర్ అండ్ మైనస్ 2x స్క్వేర్ వై స్క్వేర్, బికాస్ దే ఆర్ సేమ్ వేరియబుల్ అండ్ దట్ పవర్ ఈజ్ సేమ్. ఓకే, సో కాబట్టి వాటిని లైక్ టర్మ్స్ అంటాం. కాబట్టి సో 3x స్క్వేర్ వై స్క్వేర్ నుంచి ఒక 2x స్క్వేర్ వై స్క్వేర్ తీసేస్తే ఓన్లీ x స్క్వేర్ వై స్క్వేర్ ఉంటుంది. సో ఇది నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని రెసిప్రోకల్ చేస్తాం. రెసిప్రోకల్ చేసిన తర్వాత ఈక్వేషన్ 1తో మల్టిప్లై చేస్తాం. ఓకే, సరే, నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను నేను ఒక లైన్, IF ఈజ్ ఈక్వల్ టు 1/mx plus ny is equal to 1/x square into y square. సో ఇది IF. ఇలా వచ్చిన IFని మనము ఈక్వేషన్ 1తో మల్టిప్లై చేస్తాం. చూడండి, మల్టిప్లైడ్ అంటే 1/x స్క్వేర్ వై స్క్వేర్, 1/x స్క్వేర్ వై స్క్వేర్. ఓకే, సో అదే రాస్తున్నాను, మల్టిప్లై equation 1 with IF, then 1 becomes. Okay, 1 implies, ఇక్కడ నోట్ చేస్తున్నాను, 1 implies ఓకే, మల్టిప్లై చేయడం అంటే చూడండి, ఇంకా 1/, కదా, సో 1/x స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ఇంటూ ఈ పక్కన టర్మ్. కాబట్టి నేను ఇట్లా రాస్తున్నా, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు కూడా సేమ్ అదే కదా, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. ఓకే, మల్టిప్లై చేసేసాను. ఇంకొంచెం సింప్లిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని డినామినేటర్లో ఉన్న టర్మ్తో డివైడ్ చేద్దాం. చెప్పండి, ఎక్స్ స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ మైనస్ 2xy స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ
వై స్క్వేర్ డిఎక్స్. మళ్ళీ ఎల్సిఎం సేమ్ న్యూమరేటర్ని సబ్ట్రాక్ట్ చేసేస్తాము. ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2x వై స్క్వేర్. ఓకే, మైనస్ ఆఫ్ మళ్ళీ ఇక్కడ కూడా అంతే, న్యూమరేటర్లో ఉన్న టర్మ్ని డినోమినేటర్తో డివైడ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలిన టర్మ్ చూద్దాం. వై క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1/y మైనస్ వై. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఇంకా మిగిలినది న్యూమరేటర్లో ఎక్స్ ఉంటుంది, డినోమినేటర్లో వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై క్యాన్సిల్ అవుతుంది. సో 3/y. So dy is equal to 0, that is taking as number 2. ఓకే, సో మళ్ళీ ఇది ఎలా వచ్చేసిందంటే m1 dx ప్లస్ n1 dy లాగా వచ్చేసింది. ఓకే, ఎస్, కంపేరింగ్ ఆల్రెడీ mdx ప్లస్ ndy అన్నాం కదా స్టార్టింగ్లో, ఈక్వేషన్ 1ని కంపేర్ చేసాం. ఇప్పుడు నెంబర్ 2ని m1 dx ప్లస్ n1 dyతో కంపేర్ చేద్దాం. Comparing the above equation with m1 dx plus n1 dy is equal to 0, we get m1 అంటే dx కోఎఫిషియంట్ ఇదే అన్నమాట. సో m1 is equal to 1/y minus 2/x. n1 అంటే ఇదంతా మైనస్ ఆఫ్ కూడా వస్తుంది. n1 is equal to minus of x by y square minus 3/y. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు m1ని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేద్దాం, n1ని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో డో m1 బై డో వై, వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్ కాన్స్టెంట్ లాగా పెట్టాలి. ఎక్స్ సపరేట్గా ఉందనుకో, ఎక్స్ టర్మ్ దాని వాల్యూ 0. ఓకే, 1/y కి డిఫరెన్షియేషన్ మైనస్ 1/y స్క్వేర్, 1/x మైనస్ 1/x స్క్వేర్ ఎలానో 1/yకి మైనస్ 1/y స్క్వేర్ అలా. ఓకే, సో డో n1 బై డో ఎక్స్. ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి దాని వాల్యూ 0 అవసరం లేదు, మైనస్తో మల్టిప్లై చేయండి. ఎక్స్ టర్మ్ వై టర్మ్ మల్టిప్లైస్లో ఉన్న ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, ఇంకా డినోమినేటర్లో వై స్క్వేర్ అట్లనే ఉంటుంది. మైనస్ ప్లస్ 3/y, అది వై టర్మ్ కాబట్టి సపరేట్గా ఉంది, దాని యొక్క పార్షియల్ డిఫరెన్షియేషన్ 0. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఈక్వల్ అయిపోయాయి. దేర్ఫోర్ డో m1 బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో n1 బై డో ఎక్స్. దేర్ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఈ. మరి ఈక్వేషన్ 2 ఎగ్జాక్ట్ అయింది, దానికి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. Therefore, equation 2 is an exact DE. మరి ఎగ్జాక్ట్ DE అయినప్పుడు సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ టు ది ఈక్వేషన్ 2 is, సో ఫార్ములా ఏంటంటే ఇంటెగ్రల్ m1 dx, ఇక్కడ y కాన్స్టెంట్, y ఈజ్ కాన్స్టెంట్, ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ క్యాపిటల్ N1 నాట్ ఇన్వాల్వింగ్ x,
ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. ఇది ఫార్ములా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ రాద్దాం. m1 అంటే ఇదే కదా, ఇది రాసేయాలి. సో 1/y మైనస్ 2/x dx. ఇక్కడ y కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు 1/y అవుట్ సైడ్లో రాసి ఇంకా ఇంటిగ్రల్ dx అంటే x. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టర్మ్స్ ఇన్ n1లో ఉన్న టర్మ్స్ ఎక్స్తో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎక్స్ ఇది ఉండకూడదు అనమాట, ఎక్స్ టర్మ్ ఉండకూడదు. ఓకే, మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ మైనస్ ప్లస్ 3/y వస్తుంది. ఓకే, నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ అంటే ఎక్స్ వేరియబుల్ ఉండకూడదు అంతే. 1/y కానీ y కానీ ఏదైనా y వేరియబుల్ సపరేట్గా ఉండాలి. ఓకే, ప్లస్ ఇంటెగ్రల్ 3/y dy ఈజ్ ఈక్వల్ టు సి. ఇప్పుడు మనం ఇంకా ఇంటిగ్రేషన్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 1/y కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. ఇంటెగ్రల్ dx మైనస్ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. ఇంటెగ్రల్ 1/x dx ప్లస్ 3 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ 1/y dy ఈజ్ ఈక్వల్ టు సి. ఎస్, 1/y రాశాను. ఇంటెగ్రల్ dx అంటే x అవుతుంది. మైనస్ 2 ఇంటెగ్రల్ 1/x డైరెక్ట్ ఫార్ములా log x అవుతుంది. ప్లస్ 3 ఇంటూ ఇంటెగ్రల్ 1/y log y ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, లాస్ట్ స్టెప్ x/y ప్లస్ దీన్ని లాగ్ x పవర్ మైనస్ 2 రాసుకోవచ్చు. మళ్ళీ మైనస్ 2 log x అవుతుంది. లాగ్ x పవర్ mని m log x రాయొచ్చు అదేవిధంగా. ప్లస్ దీన్ని లాగ్ y క్యూబ్ రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు సి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏ ఇంటూ బి ఇంకొక స్టెప్ రాయొచ్చు. ప్లస్ లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 2 ఇంటూ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, అక్కడి వరకు స్టాప్ చేయొచ్చు. ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.